నమస్తే అండి. నేను మీ విహారి. మేడారం జాతర మొదలైందని చెప్పి వీవీఐపీ పాస్ ఒకటి తీసుకున్నా. సో, హైదరాబాద్ నుంచి బయలుదేరిపోయాం మేము. అండ్ ఇక్కడ గట్టమ్మ గుడి అని చెప్పి చాలా ఫేమస్ అంటేను ఇక్కడ ఆగామన్నమాట. చాలామంది ఆగుతున్నారు ఇక్కడ మేడారం జాతరకి వెళ్ళే వాళ్ళు చాలామంది. సో, నేను కూడా ఆగి అసలు ఏంటి, ఎలా ఉంటుంది గుడి, ఎందుకంటే నేను ఫస్ట్ టైం వస్తున్నాను నేను ఇక్కడికి. సో, చూద్దాం అన్నట్టుగా వచ్చాను. జనాలు అయితే చాలా అంటే చాలామంది ఉన్నారు. బస్సులు అయితే ఏడ పడితే ఆడ బస్సులు కనబడుతూనే ఉన్నాయి, చాలా బస్సులు. సో, చలో వెళ్దాం, మనం ముందుకెళ్ళి చూద్దాము. సో, ఇక్కడ ఒక చిన్న ఫుట్ఓవర్ బ్రిడ్జ్ లా ఉంది. ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి గుడి అనేది వస్తుంది. సో, లైన్లో నించున్నానండి నేను. చాలా రష్ ఉంది ఇక్కడ, మామూలుగా లేదు. జనం అయితే చాలామంది వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారన్నమాట. తెలంగాణ మొత్తం నాకు తెలిసి ఇక్కడే ఉన్నట్టే అనిపించింది నాకు ఆ జాతర చూస్తున్నంతసేపు కూడా. సో, దర్శనానికి నాకు ఎక్కువ టైం ఏం పట్టలేదు, ఒక 15-20 మినిట్స్లో అయిపోయింది. ఇది గట్టమ్మ దేవస్థానం అని చెప్పి ఉంది కదా, చూస్తున్నారు కదా. జనాలు కూడా చాలామంది వచ్చారు, ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి వచ్చారండి. సైడ్ నుంచి లైన్లో అయితే చాలామంది రాలేదు. సో, అందుకే కొంచెం అటు ఇటుగా అయింది దర్శనం. బట్ స్టిల్ ఓకే, వెళ్ళాము. లోపలికి వెళ్ళి చూసుకున్నాను నేను దేవతని, అండ్ మళ్ళీ బయలుదేరిపోయాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రాఫిక్ అయితే చాలా టూ మచ్ ఉంది. ట్రాఫిక్ నేను సైడ్కి పెట్టేసుకున్నా, ఇంకా ఇది కదిలేటట్లేదు అని చెప్పేసి. ఆల్మోస్ట్ ఒక 2 hours పాపం ఈ అంబులెన్స్ ఆయన అయితే అడ్డంగా పెట్టుకొని ఉన్నాడు. అందులో పేషెంట్స్ ఉన్నారో లేదో తెలియదు, కానీ ఇన్ కేసు ఉంటే కనుక ఇంకా పేషెంట్ పరిస్థితి దేవుడికే తెలియాలి. ఫైనల్లీ మేడారం అయితే రీచ్ అయిపోయాను. చూస్తున్నారు కదండి జాతర వైబ్ ఎంత బాగుందో. ఆ లైటింగ్స్ కానివ్వండి, స్టాల్స్, చాలామంది బ్యాక్ ప్యాక్స్ వేసుకొని తిరుగుతున్నారు. ఇక్కడే కోడిలు కూడా ఇక్కడే అమ్ముతున్నారండి. ఎందుకంటే చాలామంది ఇక్కడే కోడిని కోసి వంట చేసుకొని తిన్న తర్వాత దర్శనానికి వెళ్తున్నారు. సో, మేము కూడా అదే చేసాము. మొత్తానికైతే ఇక్కడ మనం దర్శనానికి వచ్చేసాము. ఇదే ఎంట్రన్స్. కొంచెం జూమింగ్ చేసి చూపిస్తాను, కనబడుతుంది కదా సమ్మక్క సారలమ్మ జాతర. కొంచెం ముందుకు వెళ్ళి చూపిస్తాను. ఇదే అండి ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాను నేను. సో, ఇక్కడ నుంచి కొంచెం రైట్కి వెళ్తే ఇది మనకి కనబడేది. ఇది ఎంట్రన్స్ అన్నమాట లోపలికి వెళ్ళడానికి. సో, లోపలికి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత చూస్తున్నారు కదండి జనాలు ఎలా ఉన్నారో. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఈ టైంకి ఉంటారని. ఎందుకంటే ఇప్పుడు టైము 3 AM ఇన్ ద మార్నింగ్. సో, 3 గంటలకి ఇంతమంది జనాలను చూసి నేను షాక్ అయిపోయాను నేను. సో, ఇక్కడ చాలామంది పూజలు చేస్తున్నారు, అండ్ వాళ్ళు కానుకలు సమర్పించుకుంటున్నారు. కోరికలు కోరి ఇక్కడ కట్టి రాస్తున్నారు, అది నెరవేరాలని చెప్పేసి. సో, అండ్ కొంతమంది కోరికలు తీరిన వాళ్ళైతే వచ్చి ఇక్కడ జాతరకు వచ్చి అమ్మకి వాళ్ళు కానుకలు సమర్పించుకుంటున్నారు. కానుకలు అంటే ఏవో కాదండి, కుంకుమ అండ్ బెల్లాన్ని బంగారం అంటారు. సో, ఇలా గంట కొట్టి చేస్తున్నారన్నమాట. సో, నేను కూడా గంట కొట్టాను. గంట కొట్టి కోరికలు కోరుకున్నాను. అండ్ ఫస్ట్ టైం వచ్చాను కదా, సో నేను ఒకసారి కోరుకున్నాను, నెరవేరుతుందో లేదు చూద్దాము. నెరవేరితే మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ వస్తాను. ఫైనల్లీ బంగారం వచ్చిందండి నా చేతికి. బంగారం అంటే ఏదో కాదండి, నిజమైన బంగారం అనుకుంటున్నారేమో. నో, ఇది ఓన్లీ బెల్లం. సో, చూసారు కదా, ఇది నా చేతికి వచ్చిన బెల్లం. దేవత దగ్గర నుంచి నేను తీసుకున్నాను. సో, వీవీఐపీ పాస్ మనకి ఫైనల్లీ యూజ్ అయిందన్నమాట ఇలా. సో, ఇది మొత్తానికి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్. సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చాను. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఇంతమంది ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి. సో, ఇదేనండి సమ్మక్క ఒక విగ్రహము. అడవి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. సో, ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే. సో, ఫైనల్లీ ఇక్కడ దేవత దగ్గరకు వచ్చాను. నేను దేవతను తాకాను అండ్ మొక్కుకున్నాను. ఇది వచ్చేసి సారలమ్మని కూడా నేను దగ్గరికి వెళ్ళి చూశాను. సారలమ్మని కూడా తాకి మొక్కుకొని కోరికలు తీరాలని మొక్కుకున్నాను. అందరు బాగుండాలని కూడా కోరుకున్నాను. సో, చూస్తున్న నా వ్యూవర్స్ అందరి తరపున కూడా నేను మొక్కుకున్నాను. చూస్తున్న మీ అందరికి కూడా అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయండి.